వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓడరేవు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్. వేమలపాలెం ఆర్ఎండ్బి రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విద్యుత్ షాక్ గురై మనుబోలు గ్రామంలో హారిక అనే గృహిణ మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. విభజన చట్టంలో ఉన్న దుగరాజు పట్టణం ఓడరేవు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ఎంపీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ గూడూరు పట్టణం గత 40 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేదని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విభజన చట్టంలో ఉన్న దుగరాజు పట్టణం ఓడరేవు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఓడరేవు నిర్మాణం జరిగితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పట్టణం మహానగరంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం డ్యాంకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాగే దుగరాజు పట్టణ ఓడరేవు నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందని నాకు మాత్రం 1% కూడా నమ్మకం లే. మోడీ ఏ రోజైనా వెళ్ళిపోతాడు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అది ఎప్పుడని తేదీ నేను చెప్పలేను, నెల చెప్పలేను, సంవత్సరం చెప్పలేను. ఖచ్చితంగా దుగరాజు పట్టణ ఓడరేవు పనులు ప్రారంభించేది చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే. కానీ ఈ లోపల చంద్రబాబు నాయుడు పైన మాత్రం ఒత్తిడి తీసుకొని వస్తాను. నాకు ఆయన తెలుసు బాగా, 50 సంవత్సరాలుగా. ఆయన కూడా అవసరం వచ్చినప్పుడు ఆయన డిమాండ్ చేసి ఈ ఓడరేవుని సాధించుకున్నాం. ప్రతి ఇంటికి ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయి అని అంటే, ఓడరేవు రాగానే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు రాగానే ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంగా ఆర్థికంగా హైదరాబాద్ లాగా అభివృద్ధికి రావాలంటే ఓడరేవు ఒకటే మార్గం తెలియని. సోళ్ళూరుపేటం చేయని, నాయుడుపేటం చేయని, నాకు ఈ జిల్లాల సంగతి పట్టించుకోను. నేను ఒకటి దుగరాజు పట్టణం ఓడరేవు పనులు మాత్రమే ప్రారంభించమని డిమాండ్ చేస్తాను. గూడూరు మండలం విందూరు వేమలపాలెం మార్గ మధ్యంలో ఆర్ఎండ్బి రహదారిపై కల్వర్టర్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు త్వరితగతిన ప్రత్యామ్నాయ రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మనుబోలు గ్రామంలో హారిక అనే గృహిణి నివాసంలో వంట పనుల్లో భాగంగా మిక్సీ వేస్తుండగా విద్యుత్ షాక్ గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి హారిక మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గరుడు వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లవికి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తుల ప్రదర్శించిన కోలాటం, చిన్నారుల సాంస్కృతిక చిన్నారుల కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఓడరేవు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్. వేమలపాలెం R&B రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విద్యుత్ షాక్ గురై మనుగోలు గ్రామంలో హారిక అనే గృహిణ మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.